కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రేకుర్తి సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను శుక్రవారం సీఐ ప్రదీప్ కుమార్ పరిశీలించారు. ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 21 నుంచి 24 వరకు జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లను, వాహనాల పార్కింగ్ స్థలాలను, తాగడానికి నీటి వసతులను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్లు సుధగోని మాధవి, ఆలయ కమిటీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. బుజ్జి ఒకసారి జరగవా అక్క నిన్ను కాదు అదే ఇప్పుడే ఎప్పుడు అన్న అలా కలిసింది నాకు చెప్పింది ఇప్పుడే. మా జాతర జరుగుతుంది. దాని సందర్భంగా ఏర్పాట్లను మరియు బందోబస్తుకు సంబంధించి డిస్కషన్ చేయడం జరిగింది. దీని సందర్భంగా లోకల్ ఎస్ఐ గారు, అదేవిధంగా కమిటీ చైర్మన్ గారు, లోకల్ కార్పొరేటర్ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా బ్యారిగేటింగ్ కానీ, సీసీ ఫుటేజెస్, సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడం కానీ, పార్కింగ్ ఏరియాస్ అవన్నీ కూడా ఏర్పాట్లు చూడడం జరిగింది. రేకుర్తి సమ్మక్క సారలమ్మ జాతర అమ్మవార్లు చాలా మహిమగల్ల దేవతలు, కోరిన కోరికలు తీర్చే దేవతలుగా భక్తులకు ప్రగాఢమైన విశ్వాసం. ఇక్కడ 1990 నుంచి జాతర నిర్వహించడం జరుగుతుంది. భక్తులకు విశ్వాసం ఏంటంటే వచ్చి ఈ జాతరకు వచ్చి మొక్కుకుంటే మళ్ళీ వచ్చే జాతర వరకు వాళ్ళ మొక్కులు తీరుతాయన్న ప్రగాఢ విశ్వాసం. అలాగే అమ్మవార్లు వాళ్ళని చల్లగా చూస్తారన్న విశ్వాసంతో భక్తులు జాతరకు తండోపతండాలుగా డబల్ పబ్లిక్ వస్తారు. పోయినసారి ఒక 3.5 లక్షల మంది వచ్చారు, ఈసారి ఒక 5 లక్షలు వస్తారన్న అంచనా ప్రకారం మేము వాళ్ళ తగ్గట్టుగా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ప్రత్యేకించి మున్సిపల్ వారు పోయినసారి ఒక 1 కోటి రూపాయల దాకా పెట్టిండ్రు, ఈసారి కూడా ఒక 80 లక్షల వర్క్స్ టెండర్ పిలిచిండ్రు. అవన్నీ అవుతున్నాయి. బ్రహ్మాండమైన లైటింగు, బార్కెట్స్, శానిటేషన్, ఏదైనా కానీ ఇంత కూడా భక్తులకు ఇంత చీమ కుట్టకుండా భక్తులు వచ్చి వెళ్ళిపోయాన్ని సౌకర్యాలు చేస్తున్నాం. ప్రత్యేకించి అన్ని డిపార్ట్మెంట్లు వర్క్ చేస్తున్నాయి. మున్సిపల్ ఎక్కువ, అలాగే మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారం కూడా చాలా బాగున్నది. వాళ్ళు ఇప్పుడు కనీసం ఒక 5 జాతరలకు వెళ్ళి బ్రహ్మాండమైన కనీసం 200 మంది స్టాఫ్ను, పోలీసు వాళ్ళని పెట్టి ఏర్పాట్లు ప్రజలకు ఏ అసౌకర్యం కలగకుండా చేస్తున్నారు. అలాగే సీసీ కెమెరా కానీ, కెనాల్ పక్క పొంటి బార్కెట్స్ కానీ, షవర్స్ కానీ, శానిటేషన్ కానీ, డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కానీ, టాయిలెట్స్ ఇంకా అన్నీ ఏర్పాట్లు చేస్తున్నాం.